చేసిన జగన్ దయ తనపై ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజాదీవన యాత్ర చేపట్టారు. తన కొడుకు సునీల్కు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. ఆయన తణుకు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించారన్నారు. టీడీపీ నేత అరిమిలి రాధాకృష్ణ నిన్నటి కోసం ఏమీ చేయలేదు, రేపటి కోసం పాదయాత్ర చేసి ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్న మంత్రి కారుమూరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. నినాదంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే దాదాపు చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఎన్ని గ్రామాల్లో పర్యటించారు, ఎన్ని రోజులు పర్యటించారు? ఆల్రెడీ గ్రామాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. గ్రామాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు టౌన్లో మొదలెట్టాం. ఇలాగా ఆల్రెడీ టౌన్లో కూడా గడప గడప చేసేసాం. ఈరోజు పెద్ద ఎత్తున మన టౌన్లోనే పాదయాత్ర చేయాలని మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఉత్సాహం మీదకి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2 రోజులు గ్యాప్ ఇచ్చి టోటల్గా టౌన్ అంతా కూడా అన్ని వార్డులు కూడా ప్రచారం చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇన్ని చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. మాకు ఇన్ని పథకాలు అందినాయంటే పార్టీల ప్రాంతాల అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే మాకు ఉండాలి, ఆయన్ని మేము గెలిపించుకుంటాం, ఆయన్ని ఏ రకంగా మేము చేసుకోవాలో మాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏ సమస్యలు మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? రాబోయే టైంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు చేయలేని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2.5 సంవత్సరాలు కరోనాతోటి అల్లాడిపోయారు. కరోనాతోటి రావాల్సిన ఇన్కమ్ రాపోయినా మరి చేయవలసిన డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఆయన అన్న మాట ప్రకారం అన్నీ కూడా నెగ్గించుకుంటా చేసుకుంటా వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ రేపటి కోసం ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన హామీలు కూడా ప్రజలకు ఇస్తున్నారు. ఎలా అర్థం చేస్తారు? ఆయన నిన్నటి కోసమే చేయలేదు, రేపటి కోసం ఏం చేస్తాడో. నిన్నటి కోసం చేసిన పనుల్లోనే అన్ని అవినీతి అయోమయం. వాళ్ళు 620 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చేస్తే 3300 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము చేసాం. అంచేత ఆయన ఎప్పుడు కూడా మా దారికి లారీలో వాళ్ళు దోచుకో పంచుకో. ఒక బీసీలుగా మీరు ఈరోజు ఎమ్మెల్యే కానీ మీ అబ్బాయికి కూడా ఈరోజు ఒక ఎంపీ ఏలూరు నుంచి కూడా అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు మరి ప్రతిపక్షాలకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాగుంటుందో, ఎవరినైతే చేస్తుందని మేము ఎప్పుడు కూడా ఆలోచనే లేదు. నాతోటే ఆ రాజకీయాలు సరే అనుకున్నాను. కానీ మా అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమని అడిగారు, పెట్టాము. ఏలూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగుతున్నారు కారుమూరి సునీల్. చెప్పండి, మీరు ఇప్పటికే అనేక నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగారు. ఎటువంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి ప్రజలు, అగ్రవర్ణాల పేదలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో తప్పకుండా అన్ని నియోజకవర్గాలు అందరూ గెలవబోతున్నారు. అంటే అటు ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకొని 3 పార్టీలు రాబోతున్నాయి. మరి వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి అందరూ కలిసి వస్తున్నారు. ఎంతమంది ఎలా కలిసి వచ్చినా కూడా ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది చూస్తే అంటే ప్రతిపక్షాలు ఎంతమంది పొత్తులు పెట్టుకొచ్చినా సరే తమదే విజయం అంటూ కూడా వైసీపీ నేతలందరూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్ర.